హలో మై డియర్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యామను. నేను మీ రమ్య. ఈరోజు శ్రీశైలంలో ఇది మా డే 2 వ్లాగ్ అనమాట. డే 1 వ్లాగ్ ఎవరు చూడలేదో పోయి డెఫినెట్గా చూడండి. మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను. నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ కరెంట్లీ ఇప్పుడు ఆల్రెడీ మేము నైటే దర్శనం చేసుకున్నాం కదా, సో ఒకసారి ఫొటోస్ తీసుకుందామనేసి మళ్ళీ గుడి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అనమాట. అంటే మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అనేవి మళ్ళీ అలౌడ్ చేయరు కదా, అందుకనేసి మళ్ళీ ఫోటో తీసుకోవడానికి నెక్స్ట్ డే మార్నింగ్ సైడ్ గేట్ నుంచి వెళ్తున్నాం. అది చూపిస్తాను ఈ వీడియోలో. ఇది మనకి ఇక్కడ కార్తీక దీపారాధన చేసే స్థలం అనమాట. అండ్ ఎవరైతే వెళ్ళుంటారో వాళ్ళకి తెలుస్తుంది అంటే అక్కడ ఏమేమి చేస్తారనేసి. మోస్ట్లీ దీపాలన్నీ ఇక్కడే వెలిగిస్తారు. ఇక్కడ దేవుడి గర్భాలయానికి చుట్టూ 4 గోపురాలవి ఎంట్రన్స్ ఉంటాయి అన్నమాట. మేబీ నాకు తెలిసి ఏ సైడ్కి ఆ గోపురమా లేదంటే అదేదో నాకు తెలియదు, బట్ 4 గోపురాలు అయితే ఉంటాయి ఎంట్రన్స్ లాగా. ఇది ఒక సైడ్ ఎంట్రన్స్, బట్ ఇది క్లోజ్ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ నుంచి ఎప్పుడు అలౌ చేయరు మ్యాక్సిమం. అక్కడ నుంచి ముందరికి వెళ్ళి లైన్లో నుంచే వెళ్ళాలి. బట్ దీపారాధన అండ్ ఎప్పుడైనా డెకరేషన్స్ అయినా ఇక్కడ రథం పెట్టేది కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడే మెయిన్గా దీపాలు వెలిగించడం అవి అనేది జరుగుతుంది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేము కూడా ఇక్కడ 365 ఒత్తుల్ని వెలిగిస్తున్నాం అనమాట. మా హస్బెండ్ వెలిగిస్తుండు. పక్కనే ఉన్నాయి దీపాలు కొనుక్కునే షాప్స్ అంటే వాళ్ళు పూలు పండ్లు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రేటు, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఆబ్వియస్గా దేవస్థానం కాబట్టి. నెయ్యి దీపాలు, నార్మల్గా నూనె దీపాలు 2 ఉన్నాయి. మేము నెయ్యి దీపం వెలిగిస్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు అక్కడ పూజారులు ఉంటారు పూజ చేయడానికి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం దక్షిణ ఇచ్చి చేయించుకోవచ్చు. అంటే దానికి స్పెషల్గా ఒక పూజ చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. అండ్ చాలామంది కూడా చేయించుకున్నారు. బట్ మేము నార్మల్గానే కొత్త దీపం వెలిగించి వెళ్దాం అనుకున్నాం కాబట్టి మేము అలా ఏం తీసుకోలేదు అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే ఇదే అనమాట దర్శనానికి వెళ్ళే లైన్. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఫుల్ కార్తీక మాసం ఎండింగ్ కాబట్టి ఫుల్ రష్ ఉంది. అండ్ మార్నింగ్ నుంచి మైక్లు వస్తున్నాయి అనమాట, దర్శనానికి 2.5 గంటల సమయం పడుతుంది అనేసి. సో మార్నింగ్ దర్శనానికి వెళ్ళే డేర్ కూడా చేయలే, అంత టైం పడుతుంది అనేసి సైలెంట్గా సైడ్కి వచ్చి ఫోటో తీసుకుందాం అనేసి వస్తున్నాం. అండ్ గుడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఫొటోస్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు అందరూ కూడా బయటికి వచ్చి అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది బయట, అక్కడ మొబైల్స్ పెట్టిన వాళ్ళు అక్కడి నుంచి మొబైల్స్ తీసుకొని ఫొటోస్ దిగడమే. అండ్ ఈరోజు ప్రసాదం కూడా పంచుతున్నారు. మార్నింగ్ ఎప్పుడు అరౌండ్ నాకు తెలిసి 9:30కి ఏం వెళ్ళినాం. అక్కడ కొద్దిగా ఫొటోస్ తీసుకొని క్యాలెండర్స్ కూడా ఉన్నాయి, పర్చేజ్ చేసుకొని లడ్డూలు పులిహోర తీసుకొని మధ్యలో రేగుపళ్ళు కనిపిస్తే కొనుక్కొని రిటర్న్ అయిపోయినాం. అండ్ ఇది శ్రీశైలంలో షాపింగ్ స్ట్రీట్ అనమాట. అన్ని వస్తువులు, విభూది, శివలింగాలు, దండలు, మాలలు, బొమ్మలు ప్రతి ఒక్కటి దొరికే చోటు. అక్కడ చిన్నగా కొంచెం షాపింగ్ చేసినాం మా రక్షణ్ గాడి కోసం. అండ్ మా రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా రిటర్న్ అవుదాం అనేసి. మళ్ళీ ఆల్రెడీ అప్పటికే ఆఫ్టర్నూన్ మేబీ 12 అయిండొచ్చు, బట్ క్లైమేట్ చాలా కూల్ ఉంది ఆ రోజు. సో అది ఏర్పడలేదన్నమాట, పొద్దు గడిచింది. అందుకనేసి ఇంకా రూమ్కి వెళ్ళి అన్నీ ప్యాకప్ చేసుకొని కీస్ ఇచ్చేసి రిటర్న్ అయిదామని రిటర్న్ అయినాం. అండ్ శ్రీశైలానికి వెళ్ళి వచ్చినామని పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మన కార్ మీద బొమ్మలు ఉంటే తెలుస్తుంది. సో వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా వేయించుకొని వస్తారు కదా, మేము కూడా వేయించుకున్నాం. ఇది మన స్నానాలకి వెళ్ళే రూట్లో అక్కడ కనిపిస్తారనమాట 2-3 వేసేవాళ్ళు. సో మీరు కావాలనుకుంటే వేయించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మేము నది స్నానాలకి వెళ్ళలేదు ఫస్ట్ థింగ్. అండ్ మా రూమ్లోనే స్నానం చేసుకొని బయటకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలానే ఉంటాయి. ఇఫ్ మీకు టైం ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అంటే మేము ఆల్రెడీ చూసినాం కాబట్టి వెళ్ళలేదు. డైరెక్ట్గా సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ
గణేషుని దర్శించుకొని కొంచెం తండ్రికి చెప్పండి మేము కూడా విజిట్ చేసినామని కొంచెం సాక్షి గణపయ్య చెవులు వేసి కొద్దిసేపు 2-3 గుంజీలు తీసి తప్పైతే క్షమించండి అని చెప్పేసి బయటకు వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ పాలధార అనే ఒక ప్లేస్ ఉంటుంది, శిఖరం. అండ్ అలా ఒక 4 to 5 ప్లేసెస్ ఉంటాయి చూడాల్సినవి. అండ్ మీరు ఫస్ట్ టైం వెళ్తే డెఫినెట్గా చెక్ చేయండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనమాట. అంటే దాని ఇంపార్టెన్స్ వాటికే ఉంటుంది. సో పోయినప్పుడు ఏం పోతాంలే అనుకోకుండా డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఫైనల్గా శ్రీశైలానికి బాయ్ చెప్తూ మేము రిటర్న్ అయిపోయినాం అనమాట. అరౌండ్ 2కో ఏమో రిటర్న్ అయినాం. మాకు రూట్ మ్యాప్లో రీచింగ్ టైం ఎప్పుడు చూపించిందంటే 7:30కో ఏమో చూపించింది మా ఇంటికి వెళ్ళడానికి. 7:30 కాస్త 8 అయింది అనుకుంటా మేము ఫైనల్గా వెళ్ళేసరికి. బట్ ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ అయినామంటే ఇక్కడ మనకి గేట్ క్లోజింగ్ టైము, మళ్ళీ ఇది వింటర్ సీజన్ కదా, డేస్ అనేవి షార్టర్ ఉంటాయి కాబట్టి తొందరగా చీకటి పడుతుంది. మళ్ళీ ఈ రూట్స్ అనేవి చాలా కర్వీగా ఉంటాయి. అసలు మొన్న నైట్ వచ్చినప్పుడే చాలా ఇబ్బంది అయింది ఆ టర్నింగ్స్కి, అంటే వెహికల్స్కి వెళ్ళడం. కానీ అందుకనేసి ఇప్పుడు తొందరగా వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఒకసారి డ్యామ్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ముందడికి వెళ్ళాక పాతాళ గంగ ఉంటుంది. సో అక్కడ ఆగినాం అనమాట. అక్కడ చూపిస్తా పాతాళ గంగని. ప్రస్తుతానికైతే మనం డ్యామ్ క్రాస్ చేద్దాం. ఇది బ్రిడ్జ్. అండ్ వాటర్ ఫ్లో కూడా నార్మల్, అంటే అంత హెవీ కాదు, అంత ఖాళీ కాదు, మంచిగా ఉంది, నిండు ఉన్నది అయితే. అండ్ ఇదే అనమాట పాతాళ గంగ, అది బ్రిడ్జ్. ఇటు సైడ్ చూస్తే డ్యామ్. అక్కడ ఉన్న వాటర్ అని ఇక్కడికే వస్తాయి అన్నమాట. స్నానాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ చేస్తారు. అండ్ ఫైనల్గా రిటర్న్ అయిపోయామన్నమాట. సో చూసారు కదా, ఇది డే 2 వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో శ్రీశైలంలో దగ్గరుండి ఇంకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాము. అన్నిటికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.